కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట 24 గంటల పాటు ఏబీవీపీ ఆందోళన చేస్తోంది. విద్యార్థులకు చెందిన స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ నేటి మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు 24 గంటల పాటు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయంపై కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి 24 గంటల పాటు కూడా ధర్నాకు కూర్చున్నట్టు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అసలు వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏబీవీపీ నాయకులు అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టరేట్ ఎదుటైతే ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టారు. మనం ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్ కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కేంద్రం వద్ద అయితే ఉన్నాం. ఏబీవీపీ నాయకులు ఆందోళనకి దిగారు. 24 గంటల పాటు నిర్వహించినటువంటి దీక్షలో అయితే పాల్గొంటూ ఇక్కడ వీరు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం రాష్ట్రంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే దీక్షలు చేపట్టిన పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడితే విద్యార్థి సంఘాల నాయకులు ఏబీవీపీ నాయకులు అయితే ఉన్నాయి. దాదాపు చెప్పండి, అసలు ఏంటి మీ సమస్యలు, ఎందుకు దీక్ష దిగడం కారణం ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలతోటి కుమ్మక్కయ్యి వాళ్ళతోటి ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. ఏ విధంగా అంటే ఈరోజు ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేసే విధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలతో కుమ్మక్కై ఈ రోజు పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు మొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే పిటిషన్ దాఖలు సబ్మిట్ చేయండి, మీరు అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిటిషన్ దాఖలు సబ్మిట్ చేస్తే ఈ స్కాలర్షిప్ పైన మేము చర్చ జరిపి విద్యార్థులకి అనుకూలంగా మేము సమాధానం చెప్తామంటే ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేతులు దులుపుకునే విధంగా ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి పిటిషన్ దాఖలు సబ్మిట్ చేయకుండా ఈ రోజు స్కాలర్షిప్ ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుంది. దానికోసమే ఈ రోజు రాష్ట్ర శాఖ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు కరీంనగర్ లో ఈ రోజు కలెక్టరేట్ ముందు ఈ రోజు 24 గంటల నిరాహార దీక్షకి ఈ రోజు మేము కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం గత దశాబ్ద కాలంగా కూడా చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి అనేక సమస్యలు అయితే ఉన్నాయి. అటు గత ప్రభుత్వం కావచ్చు, ఇటు నూతన ప్రభుత్వం కావచ్చు, విద్యార్థుల పట్ల చూపిస్తున్న వివక్షను ఎట్లా చూడవచ్చు? ఈ రోజు ఎలా వినాలంటే ఏదైతే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థగా మారుతుంది, విద్యార్థుల జీవితాలు మారుతాయని ఏదైతే నమ్మి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు మొండి చేయి చూపించి విద్యాశాఖను మొత్తం పూర్తిగా ట్రస్ట్ పట్టించే విధంగా విద్యాశాఖను మొత్తం నాశనం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు విద్యార్థుల భవిష్యత్తులు మారుతాయి, మాకు వెంటనే ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తారు, అదే విధంగా ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తారు, ఈ రోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ కోసం భర్తీ చేస్తారని ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి లోకమంతా ఏకమై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేమేం ఈ కాంగ్రెస్ మంత్రులను కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఆస్తులు అడుగుతలేం, వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి భూములను కానీ మేము ఏం అడుగుతలేం. మాకు రావాల్సినటువంటి ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను సకాలంగా మాకు విడుదల చేసి మా ఒక విద్యార్థులను ఆదుకోండి, మా ఒక విద్యార్థుల బతుకులతో మీరు చెలగాట మారకండి అని మేము డిమాండ్ చేస్తాము. అంటే మనం చూడొచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే విద్యాశాఖ మంత్రిని అయితే నియమించలేదు, అదే విధంగా కరీంనగర్ జిల్లాలో కూడా డిఓను కూడా అపాయింట్ చేయలేదు. దాన్ని ఎట్లా చూడొచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ఎమ్మెల్యే లేదని అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల విలువ లేదని అడుగుతా ఉన్నా. ఈ కర్మలో చూసుకుంటే పిఓ గారు లేకపోవడం సిగ్గుచేటు, ఉన్నా కూడా సమస్య ఉన్నా కానీ ఇప్పటివరకు పట్టించుకోలేదు. మేము కాల్ చేస్తాకుండా మా నంబర్లు కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఏ సమస్య ఉన్నా కానీ పట్టించుకోవడం లేకపోవడం సిగ్గుచేటు. విద్యాశాఖ మంత్రిని ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని ముఖ్యమంత్రి నియమించుకోవాలి. లేని రాను రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా మీ అడ్డుకుంటాం, మిమ్మల్ని మంత్రుల్ని తోడెక్కకుండా అడ్డుకుంటాం హెచ్చరిస్తున్నాం. అంటే చూసుకోవచ్చు, ఇప్పుడు చాలా కాలంగా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు అయితే స్కాలర్షిప్ సంబంధించిన పెండింగ్ లో ఉన్నాయి.
అయితే ఇప్పుడు మీరు ఈ దీక్ష నిర్వహిస్తున్నారు, అంటే 24 గంటల పాటు దీక్షను అయితే నిర్వహిస్తున్నారు. ఒకవేళ మీ సమస్యను ఎట్లా పరిష్కరించకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటది? ఈ సమస్య ఈ దీక్ష తర్వాత ఇది ఇలానే చేస్తూ ఉంటే మేము శివయాత్ర కానీ ఇంకా గేట్ మీటింగ్స్ కానీ టేబుల్ చైర్ మీటింగ్ కానీ పేరెంట్స్ అందరితో కలిసి టేబుల్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. తీవ్ర ఆందోళన చేస్తాం. రైట్, మీరు చెప్పండి, అంటే మీరు ఎట్లా చూడొచ్చు ఇది? అన్న, ఒకవేళ ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేసి కుట్ర చేసే ఒక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం మేము ఉద్యమాలు చేసి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అంతా ఏకం చేసి ఒక తాటిపైకి పట్టుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఎక్కడి వరకైనా పోనీకి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్ధంగా ఉన్నది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రోడ్డు మీద అడుగున అడ్డుకుంటాం. ఈ రోజు యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో విద్యార్థి లోకంని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే మీరు రాత్రంతా ఇక్కడ ఉంటారా? మేము ఈ రోజు 24 గంటల యొక్క నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాత్రి ఇక్కడనే పడుకుంటాం. ఈ రోజు 11 గంటలకి ఒక దీక్ష కార్యక్రమం స్టార్ట్ అయింది. రేపు 11 గంటలకి మళ్ళీ ముగిస్తాము. రైట్, ఇది మొత్తంగా చూస్తున్నట్లయితే దశాబ్ద కాలంగా కూడా ఎదుర్కొన్నటువంటి విద్యార్థి సమస్యలు ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ కూడా ఏబీవీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 24 గంటల పాటు నిర్వహించేటువంటి ఈ దీక్ష ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోయినా కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతామన్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రాజీనామా చేయాలి